నమస్తే. బీఫై ప్రేక్షకులకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు ఒక మంచి కార్యక్రమాన్ని అందించే ఉద్దేశంతో ఈరోజు జనగామ జిల్లాలోని సర్పంచ్ ఫోరంల అధ్యక్షునిగా ఒల్లాల మల్లేశాన్ని సర్పంచులందరూ ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో ఏఐసిసి జిల్లా అధ్యక్షురాలు లక్కవత్తు ధన్వంతి లక్ష్మీనారాయణ నాయక్ ఆధ్వర్యంలో మరియు నరసింహారెడ్డి వారి ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించారు. కొత్త సంవత్సరం సందర్భంగా జనగామ జిల్లా ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, రైతులకు, కార్యకర్తలకు, మహిళా సోదరిమణులకు, విద్యార్థులకు అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం అందరూ కూడా సంతోషంగా ఉండాలి. వర్షం పడి రైతులందరూ కూడా పంటలు పండించి గిట్టుబాటు ధరలతోని సంతోషంగా ఉండాలి. స్టూడెంట్స్ అందరూ కూడా మంచి చదువులు చదివి మంచి రిజల్ట్ రావాలి. అలాగే మహిళా సోదరులందరూ కూడా మన ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు కోటీశ్వరుల్ని చేయాలని ఏదైతే లక్ష్యంతో ముందుకెళ్తున్నారో అవన్నీ కూడా తప్పకుండా మహిళలందరూ కూడా ముందుకొచ్చి వాళ్ళు డెవలప్ కావాల్సిందిగా నేను వారిని కోరుతున్నాను. అలాగే ఈ సంవత్సరం ప్రతి రంగాల్లో అన్ని రకంగా హ్యాపీగా ఉండాలని చెప్పేసి నేను మరోసారి బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మరి ఇక్కడ విచ్చేసిన కాంగ్రెస్ నాయకులకు, సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు, మండల అధ్యక్షులకు, వారికి, మహిళా సోదరుమణులందరికీ, మీడియా వారికి అందరికీ కూడా మరోసారి నేను నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు జనగామ నియోజకవర్గంలోని సర్పంచ్ ఫోరం అధ్యక్షుల డిక్లరేషన్ జరిగింది. అందులో అధ్యక్షులుగా మల్లేశం గారికి, అలాగే ఉప అధ్యక్షులుగా, అలాగే మెంబర్స్ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ప్రజాప్రభుత్వంలోని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఉందో పథకాలన్నీ కూడా సర్పంచ్లు అందరూ కూడా ప్రతి ఇంటికి ఏ జెండా మోసినా కూడా ప్రతి ఇంటికి పథకాలన్నీ చేరవేసే విధంగా వారి కృషి చేయాలని చెప్పేసి నేను వారిని కోరుతున్నాను. ఎందుకంటే ప్రజలందరూ కూడా అభివృద్ధి చేస్తారనే ఉద్దేశంతో వారికి గెలిపించి మరి సర్పంచ్గా గెలిపించుకున్నారు. కాబట్టి వారి పట్ల ఏదైతే నమ్మకం ప్రజలు పెట్టుకున్నారో అవన్నీ కూడా నెరవేర్చాలని చెప్పేసి ప్రతి పథకం కూడా ప్రతి ఇంటికి చేరే విధంగా వాళ్ళు అందుబాటులో ఉండాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. యాజ్ ఏ డిసిసి ప్రెసిడెంట్గా తప్పకుండా నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకు అందరికీ కూడా 24/7 నేను అందుబాటులో ఉంటాను. వారి సమస్యలన్నీ కూడా తెలుసుకొని ముఖ్యమంత్రి గారికి, పిసిసి ప్రెసిడెంట్ గారికి ఎప్పటికప్పుడు తెలియజేసుకుంటూ అందుబాటులో ఉండి డెవలప్మెంట్లో వారితో పాటు నేను పాలు పంచుకుంటానని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. కొమ్మూరు ప్రతాప్ రెడ్డి మరియు జిల్లా అధ్యక్షుడు ధన్వంతరి గారు సహకారంతో మరి మండల పార్టీ సహకారంతో నన్ను ఫోరం చేసిన అందరికీ నమస్కారం. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు ఎన్నికైనటువంటి సందర్భంగా ఒల్లాల మల్లేశాన్ని ఆనందోత్సవాలతో ఇక్కడ సర్పంచులు మరియు కార్యకర్తలు అందరి సమక్షంలో కూడా ఇక్కడ మంచి సీట్లు పంచుకుంటూ ఆనందోత్సవాలతో గడిపారు. ఇదే కార్యక్రమంలో ఈ జిల్లాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, సర్పంచులు మరియు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం బాగా ఉందని పలువురు అంటున్నారు. మరి మా జిల్లా అధ్యక్షురాలు ఈ ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగిందని కూడా మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం. జనగామ మండలం ఫోరం అధ్యక్షులుగా నియమించినటువంటి జనగామ మండల గ్రామ సర్పంచులందరికీ హృదయపూర్వక ఇవాళ నాకు జనగామ మండలంలో సర్పంచుల బాధ్యత అప్పగింపినందుకు అన్ని గ్రామాలకు ఒకే విధంగా చూసుకుంటూ మరి అలా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి కానీ, మరి మేడం జిల్లా అధ్యక్షుడు ధన్వంతరి కానీ, మన మండల పార్టీ ప్రెసిడెంట్ మన నర్సన్న కానీ, మన సిద్ధన్న కానీ, మరి అన్ని గ్రామాల సర్పంచులు ఏ పని ఉన్నా కూడా ఏ టైంలో ఫోన్ చేసినా కూడా వాళ్ళకి అన్ని శాయశక్తుల ఏళ్ళు కానీ, రోడ్లు కానీ, బిల్డింగ్లు కానీ వాళ్ళ నిత్యావసరంగా చాలా ఊళ్ళల్లో కష్టపడి గెలిచింది కాబట్టి ఎన్నో బాధలు ఉన్నాయి కాబట్టి దాని అందరికి తోడు పంచుకొని అందరి సర్పంచులకు నా ఊళ్ళో ఎట్లా గ్రామం అభివృద్ధి అయిందో కూడా
వాళ్ళకు కూడా నా విధంగా నా గ్రామం లెక్క అన్ని గ్రామాలను చూసుకుంటూ నాకు ఈ బాధ్యత అప్పగించిన సర్పంచులందరికీ నా పాదాభివందనం. అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా వలాల మల్లేశం అందరికీ కూడా సీట్లు పంచుతూ ఆనందోత్సవాలతో గడిపారు. ఇదే కార్యక్రమాల్లో కార్యకర్తలు మరియు అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఈ వలాల మల్లేశానికి వారి యొక్క అభినందనలు తెలియజేశారు. మరి ఇలాగే ఈ కార్యకర్తలు కూడా అందరికీ అందుబాటులో ఉంటారని వలాల మల్లేశం తన మాటల్లో చెబుతూ ఈ ఆనందోత్సవాలతో స్పెషల్గా కార్యకర్తలకు మరియు సర్పంచులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.